ఫార్ములా రేసులో కేటీఆర్ A1గా నిలిచారు. ఆయన మీద కేసు నమోదు చేసింది ఏసీబీ. 55 కోట్ల రూపాయల మేర ఈఎఫ్ఓకి, యూకేకి చెందిన ఈఎఫ్ఓకి ఈయన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ హిమాయత్ నగర్, అది కూడా హెచ్ఎండిఏ, ఈ ఒప్పందంలో కనీస భాగస్వామ్యం కూడా లేని హెచ్ఎండిఏ ద్వారా నిధులు చెల్లింపులు చేయగా, ఈ నిధుల చెల్లింపులు కూడా అది విదేశాలకి పంపించే డబ్బు కాబట్టి 8 కోట్ల రూపాయల మేర, 8 కోట్లు అవి పన్ను భారం రూపంలో వెళ్ళాయి. దీనికి ఆర్థిక శాఖ అనుమతులు లేవు. అనుమతులు లేకుండా, ఎలాంటి సంతకాలు జరగకుండా ఈ యొక్క చెల్లింపులు జరిగాయి. అది కూడా ఇంత అస్తవ్యస్తంగా చేయడమైంది. లాభదాయకం కానీ ఇది అని